ఎంతమంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారండి? స్టూడెంట్స్, ఎనీబడి స్టూడెంట్స్? చూడండి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ స్టడీయింగ్ ఎక్సలెంట్లీ? నేను ఒక్కటే చెప్తానండి, ఎంతో మంది స్టూడెంట్స్, విద్యార్థులు ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ఒకటే సలహా ఇస్తాను ప్రార్థన చేయకుండా. ఏంటిదంటే, అమ్మా, చెల్లి, సిస్టర్, యు ఆర్ నాట్ స్టడింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్తాను. ఒకవేళ మీ కొరకు అలాగ ప్రార్థన చేసి మాట్లాడానంటే మీలో ఉన్న వారికి తెలుసు. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఏంటిదంటే, నువ్వు నీ కోసము చదవట్లేదు, నువ్వు మీ తల్లిదండ్రుల కోసము చదవట్లేదు, నువ్వు దేనికోసం చదవట్లేదు, కానీ నువ్వు దేవుని మహిమ కోసము చదువుతున్నట్లయితే ఆ రోషము వేరుగా ఉంటుంది, ఆ వైరాగ్యం వేరుగా ఉంటుంది. నా దేవుని నేను మహిమపరచాలి నా చదువు ద్వారా, నా దేవుని మహిమపరచాలి. ఈ కాలంలో చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఐ నో సో మెనీ పీపుల్ ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్. వాళ్ళందరికి ఇచ్చే సలహా ఏంటిదంటే, మీరు చదివేది మీ కోసము కాదు, మీ తల్లిదండ్రుల కోసం కాదు, ఎవరి కోసం కాదు. ఎందుకంటే నేను టాపర్ అయితే అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ. దేవుని అందు ఆసక్తి కలిగి ఉండాలంట. ఈరోజు చదువులో కూడా దీవెన కావాలంటే మొట్టమొదటిగా నేను ఇచ్చే సలహా ఏంటిదంటే, మీరు చదవక ముందు కనీసం ఒక అధ్యాయం అయినా ధ్యానించండి, పరిపూర్ణంగా ధ్యానించి అప్పుడు మీరు చదువు ప్రారంభించండి. దేవుడు చెప్పసఖ్యము కాని జ్ఞానముతో, మెమరీ పవర్తో, అండర్స్టాండింగ్ పవర్తో దేవుడు మిమ్మల్ని నింపుతాడండి.